హాయ్ హలో వెల్కమ్ టు మామా మీమ్స్. ఈ వీడియోలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినే రసం 10 నిమిషాల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసి ఒక అరగంట పాటు నానబెట్టాలి. ఒక అరగంట తర్వాత చేత్తో ఇలా పిసుక్కొని చింతపండు పిప్పి పడేయకుండా దాంతో కలిపి గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత 2 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకోండి. ఒక టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3-4 టీ స్పూన్ల ఇంట్లో చేసుకున్న రసం పౌడర్, కరివేపాకు రెమ్మలు వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా రసం బాగా బాయిల్ అయ్యాక స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనందరి ఇళ్ళల్లో ఉండే జల్లెడ గిన్నెతో కానీ లేకపోతే ఇలాంటి స్పూన్తో కానీ స్టెయిన్ చేసుకోవచ్చు. అలా స్టెయిన్ చేసుకుంటే మనం చింతపండు పిప్పితో కలిపి వేసుకున్నాం కదా, ఆ పిప్పి మొత్తం వచ్చేస్తుంది. కరివేపాకు రెమ్మలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు పోపు వేసుకుందాం. నేను ఇక్కడ ఆవ నూనెను యూజ్ చేశాను. మీరు ఏదైనా నూనెని వాడుకోవచ్చు. 2-3 టేబుల్ స్పూన్ల ఆవ నూనె, జీలకర్ర, ఆవాలు, ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఇంకో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు రెమ్మలు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇది బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక రసం వేసి ఆ రసాన్ని మళ్ళీ దానిలోనే కలిపేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Press the bell icon for new video notifications. Please subscribe.